మాజీ మేదర కార్పొరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీ మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. మదనపల్లిలో మాజీ మేదర కార్పొరేషన్ డైరెక్టర్ తాలే సుజాత ఆధ్వర్యంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి 47వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నిజార్ అహ్మద్, స్థానిక నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేసి సంబరాలు చేసుకుని అన్నదానం కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లను పంచారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఎంపీ మిథున్ రెడ్డి మరో 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో మరింత ఉన్నత పదవులు పొందాలని కోరారు. ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీ 20వ వార్డు మేదర వీధిలో మన ప్రియతమ నాయకుడు మన ఎంపీ మిథున్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా అన్నదానం కార్యక్రమం చేపట్టాము. ఇక్కడ లోకల్ మేదర వీధిలో ఉన్న ప్రజలందరూ కలిసి పేద ప్రజలకు ఆయన గుర్తుండేలా ఇది కాకుండా మన ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో కూడా అనేక చోట్ల ఆయన మిథున్ రెడ్డి జన్మదిన వేడుక సందర్భంగా కార్యక్రమాలు చేపట్టాము. మెడికల్ కాలేజ్లో కూడా, మెడికల్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు పేషెంట్స్ అందరికీ ఫ్రూట్స్, బ్రెడ్ అంతా పంపిణీ చేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుండి మళ్ళీ రామనగరం మండలం కానీ, నిమన్పల్లి మండలం కానీ, మదనపల్లి రూరల్లో కానీ, ఇవన్నీ మున్సిపాలిటీలో కానీ అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు అవన్నీ చేస్తాము. ఇవి అంతా మేము ఆయన కోసం చేస్తున్నామంటే ఆయన మీద ఉండే మనకు అభిమానం అండి. ఎందుకంటే ఆయన ఈరోజు మా కాన్స్టిట్యూన్సీకి చేసింది ఎవరు ఇంతవరకు ఏ ఎంపీ నాకు తెలిసి నా ఇంటి అవసరం ప్రకారం, నా ఐడియా ప్రకారము ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత ఇంత చేసిన ఎంపీ ఎవరు లేదని నేను అంటున్నాను. ఎందుకంటే చూడండి, లాస్ట్ టైం కూడా 2019 నుండి 24 వరకు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మదనపల్లికి మెడికల్ కాలేజ్ రావడం చాలా అదృష్టం. ఈరోజు కూడా మేము మెడికల్గా దీంట్లో హాస్పిటల్లో పోయాం. పేషెంట్స్ అందరికీ ఇది బ్రెడ్లు కానీ, ఫ్రూట్స్ కానీ పంపిణీ చేస్తూ ఉంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ మాత్రం ఉంది మెడికల్ కాలేజ్ హాస్పిటల్. అది చూసి ప్రజలు కూడా ఎంత సంతోషంగా ఉంటారంటే, ఎంత ఇదిగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేశారు. ఈ హాస్పిటల్ కానీ అంతా డెవలప్ చేస్తున్నారు. అది కాకుండా మెడికల్ హబ్బులు చేస్తున్నారు మదనపల్లి మెడికల్ కాలేజ్ తీసుకుని. అదేవిధంగా మన మిథున్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఇంటికి తీసుకుని వచ్చారు. మదనపల్లికి వచ్చిన సెంట్రల్ యూనివర్సిటీ కానీ, బీటీ కాలేజ్ యూనివర్సిటీగా మార్చడం కానీ, తిరుపతికి 4 లైన్ రోడ్ కానీ, అది కాకుండా ఇప్పుడు అన్ని విలేజెస్లో తీసుకుని, అన్ని మండలాల్లో తీసుకుని, అన్ని పనులకు తార్ రోడ్లు నిర్మాణం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తీసుకున్న, ఆర్ఎన్యూ డిపార్ట్మెంట్ తీసుకున్న, ఈఏపీ గ్రాంట్ తీసుకుని వచ్చేసి, పిఎంజిఎస్ఐ గ్రాంట్ తీసుకుని వచ్చేసి, నాబార్డ్ గ్రాంట్ తీసుకుని వచ్చేసి అన్ని విలేజెస్కు తార్ రోడ్లుగా డెవలప్ చేశారు. ఈ 5 సంవత్సరాలు ఆయన హయాంలో డెవలప్ అయినట్టు మన కాన్స్టిట్యూన్సీ ఎప్పుడు ఏ హయాంలో పక్కన ఉండే తమ్మడపల్లి కాన్స్టిట్యూన్సీ చూస్తుంది. ఆయన ఎంపీగా ఉండే, రాజంపేటగా ఉండే ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ ఎక్కడ కూడా ఒక పార్షాలిటీ లేకుండా అన్ని కాన్స్టిట్యూన్సీ సమాంతరంగా డెవలప్ చేశారు. ఆయన అట్లా ఎంపీ రావడం మన అదృష్టం. ఇది కాకుండా 3వసారి కూడా స్టేట్లో కూడా ఒకవేళ నెగిటివ్ ఏమో నెగిటివిటీ వచ్చింటే కూడా వడ్డీకొచ్చి కూడా మదనపల్లి మన రాజంపేట పార్లమెంట్లో తిరిగి ఆయన ఇంటికి ఆయన 3వసారి ఎన్నికవలసింది భారీ మెజార్టీతో వెళ్ళింటారు. అది నువ్వు ఆయన చేత ఓటమి రిపీట్ చేసింది ఏమంటే ఎక్స్ సీఎం మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన దగ్గర ఓటమి చూపిస్తారు. అది కాకుండా ఆయన దగ్గర ఈవెన్ పురంధేశ్వరి మేడం కూడా, ఆమె కూడా ఆయనతో నిలబడి ఓటమి రుచిని చూసింది. కాబట్టి ప్రజాదరణ ఉండే వ్యక్తి ఎవరంటే మన మిథున్ రెడ్డి గారు. ఆయన చేసిన ఇది కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ కానీ, ప్రజలకు ఆయన చేసిన మేలు కానీ ఈరోజు కూడా ప్రజల్లో చూస్తాయి అని పడింది. హోల్ హార్టెడ్లీ అందరూ వాలంటీర్గా యువతి మేము పిలుచుకుని చేయలేదు. వాలంటీర్గా అన్నదాన కార్యక్రమాలు కానీ, వాలంటీర్గా కార్యకర్తలన్నీ బయటకు వచ్చి ఆయన కోసం మేము చేస్తాము, నిలబడతాము అని ఖచ్చితంగా ఇదిగా ఉంటుంది. అది కాకుండా ఆయన నేతృత్వంలో మనమంతా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ కూడా అందరూ ఏకతాటి మీద ఉన్నాము. అందరూ క్యాడర్ అంతా ఒక మాట మీద, ఆయన మాట మీద ఉన్నాము. ఖచ్చితంగా ఇంకా రాబోయే ఎలక్షన్స్ కూడా దగ్గరలో రేపు సంవత్సరం కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. దాంట్లో కూడా మేము ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పోరాడి మదనపల్లి మున్సిపాలిటీ కానీ, రామసముద్రం మండలం కానీ, నిమన్పల్లి మండలం కానీ, మదనపల్లి రూరల్ మండలం కానీ ఖచ్చితంగా కైవసం చేసుకొని వైఎస్ఆర్సీపీ జెండాను మేము ఎగరేస్తాం. ఇది ఖచ్చితంగా మేము చెప్పగలము. ఆయన నేతృత్వంలో కూడా మేము రాబోయే ఎలక్షన్స్ ఫేస్ చేస్తాము. ఆయన మార్గదర్శనం ప్రకారమే మేము నడుస్తాము. ఖచ్చితంగా మేము ముందుకు వచ్చేసి పార్టీను ఖచ్చితంగా ఆయన బలోపేతం చేస్తాము. గ్రాస్ రూట్లో నుండి మేము బలోపేతం చేస్తాము. ఇప్పుడు కూడా మేము ఎక్కడ పోయినా ప్రజలందరూ మేము ఓటు వేసి మీరు ఎట్లా ఓడిపోయినా మాకే అర్థం కావలేదని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఖచ్చితంగా అది ఏం జరిగిందో మనకు తెలీదు. మనం అది రుజువు చేయడము, మనం చెప్పలేము.